నమస్కారం. సిసిఎస్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనపర్తి నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాధవీలత. స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. ఉత్తర కంచి ఎస్బీఐ బ్యాంకులో చోరీ, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. కుట్రలు కుతంత్రాలు కళ్లకు కట్టినట్లు చిత్రీకరించారు రాజమండ్రి ఎంపీ భరత్. పండుగ చేసుకుంటున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం వినియోగించే ఈవీఎం అనుబంధ యూనిట్స్, పోలింగ్ మెటీరియల్ భద్రతపరిచి సామాగ్రి పంపిణీకి సమగ్ర కార్యాచరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత స్పష్టం చేశారు. అనపర్తి శ్రీరామరెడ్డి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని, స్ట్రాంగ్ రూమ్ను జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత పరిశీలించారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ, ఓటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించే క్రమంలో ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాల్లో భాగంగా అనపర్తి నియోజకవర్గ పరిధిలోని స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలని పరిశీలించినట్లు వివరాలు తెలిపారు. ఈ కేంద్రం నుంచి నియోజకవర్గంలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం పరికరాలు, ఇతర పోలింగ్ మెటీరియల్ను పంపడం జరుగుతుందన్నారు. ఇందుకోసం అనువైన భవనాన్ని ఎంపిక చేయడం, అదే ఆవరణలో తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి పోలింగ్ కేంద్రాల వారీగా సెక్టర్ను ఏర్పాటు చేసి ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకి వాటిని అప్పగించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా రూట్ మ్యాప్ ప్రకారం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అనపర్తి నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ మాధవీలత పరిశీలించారు. పోలింగ్ కేంద్రం వివరాలు, బిఎల్ఓ పేరు, ఫోన్ నెంబర్, పోలింగ్ కేంద్రం రూమ్ వద్ద, అదేవిధంగా స్కూల్ ఆవరణలోకి ప్రవేశించే గోడ మీద ఆ కేంద్రంలోని మొత్తం పిఎస్ వారీగా బిఎల్ఓ వివరాలు, ఫోన్ నెంబర్లను ఓటర్ల కోసం అందుబాటులో ఉండేలా ప్రదర్శించాలని ఆదేశించారు. స్కూల్ ఆవరణలో ఉన్న తరగతి గదిని కలెక్టర్ మాధవీలత సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి సంభాషించారు. చదువు విషయంలో బెరుకు లేకుండా చదవాలని, అప్పుడే భాషపై పట్టు సాధించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దామినిని చూసి స్ఫూర్తి పొందాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, ఆ మేరకు విద్యార్థులు కూడా ఇష్టంతో చదవాలని, ఉపాధ్యాయులు కూడా ప్రోత్సాహం అందించాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట అనపర్తి ఆర్ఓఎం మాధురి, సహాయ ఈఆర్ఓలు అనపర్తి నాగరాజు నాయక్, బిక్వోలు డి సునీల్ బాబు, రంగంపేట లతీష్ బాషా, పెదపూడి ఇన్ఛార్జ్ టి రామచంద్రారెడ్డి, కళాశాల అధికారులు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాజం నుంచి మత్తు పదార్థాల మహమ్మారిని తరిమివేద్దామని జమాతే ఇస్లామీ హిందూ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ రఫీక్ పిలుపునిచ్చారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ రఫీక్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రఫీక్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమం ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మాదక ద్రవ్యాలు, మద్యపానం వల్ల దేశంలో 70 నుంచి 85% నేరాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. దేశంలోని యువత 3,56,00,000 మంది మాదక ద్రవ్యాలకు బానిసలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో అన్ని అనర్థాలకు మాదక ద్రవ్యాలే కారణమని విశ్లేషించారు. చేసే పనులు ఏమిటంటే, ఒకటి యువతరాన్ని కలవడం, కలిసి వారికి కౌన్సిలింగ్ చేయడం, ఈ మాదక ద్రవ్యాల వల్ల వచ్చేటువంటి పెను సవాళ్ళు ఏంటి, ఆరోగ్యదాయకమైన సమస్యలు ఏమిటి, సామాజిక సమస్యలు ఏమిటి, అలాగే కెరీర్ ఏ విధంగా నాశనం అవుతుంది అనేటువంటి విషయాల్ని వారికి మంచి కౌన్సిలర్స్ ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించడం, అలాగే తల్లిదండ్రులకు కూడా వారిలో అవేర్నెస్ తీసుకురావడం, పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ అలవాట్లు ఎలా మారుతున్నాయి, వారు అనుమానాస్పదంగా ఉంటున్నారా లేదా అది పరిశీలించుకుంటూ పిల్లలకు సరైనటువంటి శిక్షణ ఇచ్చే విధంగా తల్లిదండ్రుల్ని మేల్కొల్పడం. మూడవది, ఒకవేళ వ్యసనపరులు అయిపోయినటువంటి ఒకవేళ వాళ్ళు దాని నుంచి బయటపడాలి అని అనుకుంటూ ఉంటే మంచి కౌన్సిలింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళకు ప్రిస్క్రైబ్ చేయడం, అక్కడికి వాళ్ళని పంపించి ఆ యొక్క అలవాటు నుంచి బయటకు వచ్చే విధంగా వాళ్ళని మేము పూర్తిగా కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. రాష్ట్ర సలహా మండలి సభ్యులు హిమాయత్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. నగర అధ్యక్షులు అన్సర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు విక్రయించే వారి పట్ల, రవాణా చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా అధ్యక్షురాలు సబేరా మాట్లాడుతూ సమాజంలో మాదక ద్రవ్యాల వల్ల వచ్చే అనర్థాలను వివరించారు.
బాధితులను కౌన్సిలింగ్ ద్వారా సంస్కరించే బాధ్యత కూడా చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోడపత్రికను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు జహంగీర్, ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్, జమాఅత్ సభ్యులు అల్లావుద్దీన్, మహిళా విభాగం నాయకులు హబీబా, యాసిన్, ఆయిషా, సల్మా తదితరులు పాల్గొన్నారు. 6,000, 8,000 పైచలకు ఆత్మహత్యలు మరి డిప్రెషన్ వల్ల జరిగాయని చెప్పేసి 2021 నివేదిక మనకు చెబుతుంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని జమాత్ ఇస్లామీ ఒక 10 రోజుల దేశవ్యాప్త ఉద్యమాన్ని, అదేవిధంగా మన రాష్ట్రంలో నేటి నుండి 18 వరకు కూడా మరి ఒక జాగరణ ఉద్యమాన్ని, ప్రజలను చైతన్యపరిచే ఉద్యమాన్ని మరి చేపట్టడం జరిగింది. మరి ఈ రోజున మొదలయ్యే ఈ కార్యక్రమంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా మొదలయ్యే కార్యక్రమంలో మరి ఇది ఓపెన్ చేయడం కోసం, ప్రారంభించడం కోసం కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనపై అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయంలో బీజేపీ ఓబీసీ మోర్చా ప్రతినిధులు వినతిపత్రం అందించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలిపు సత్సాయిరాం ఆరోపించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ను కలిసి వినతిపత్రం అందజేశారు. 18 రకాల చేతివృత్తుల వారికి ఇది గొప్ప చేయూత, హస్త కళాకారుల ఆత్మగౌరవాన్ని పెంపొందించే పథకంగా విశ్వకర్మ యోజన ఉందని, వడ్రంగి, స్వర్ణకార, కుమ్మరి, కమ్మరి, శిల్పకారులు, పడవల తయారీదారులు, చర్మకారులు, చెప్పులు కుట్టేవారు, తాపీ పనివారు, బుట్టలు అల్లిక, చీపుళ్ల తయారీ, చాపల తయారీ, క్షురకులు, బొమ్మల తయారీ, సాంప్రదాయ బొమ్మల తయారీ, రజకులు, చేపల వల తయారీ, బట్టలు కుట్టేవారు తదితరులందరికీ అందించవలసిన గొప్ప కార్యక్రమాన్ని వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సపల్లి హారిక, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెన్ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మట్టా నాగబాబు, రూరల్ అసెంబ్లీ కన్వీనర్ యానాపు యేసు, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అధికార లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11వ తేదీన రాజమండ్రి వేమగిరిలో నిర్వహించే దళిత గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాపునాడు, కాపు ఐక్యవేదిక, కాపు సంక్షేమ సంఘం నేతలు పిలుపునిచ్చారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో కాపునాడు, కాపు ఐక్యవేదిక, కాపు సంక్షేమ సంఘం నాయకులు వెటప్రగడ ఉమామహేశ్వరి, రామనేడి మురళి, జామి సత్యనారాయణ, వై శ్రీనివాస్, గూదే రఘునరేష్, జె నాగబాబు, నామా సత్యనారాయణ, అక్కిరెడ్డి ప్రసాద్, బెన్నా వాసు తదితరులు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కాపు రిజర్వేషన్ సాధన ఉద్యమంలో ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి మాజీ ఎంపీ జీబీ హర్షకుమార్, చింతామోహన్ తదితరులు తమ సంఘీభావం, మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా దళిత సింహగర్జన కార్యక్రమానికి పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. అంతేకాకుండా ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని పేర్కొన్నారు. దళిత గర్జనకి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు రేపు జరగబోయే ఆ దళిత గర్జన విజయవంతం కావడానికి మా వంతు కృషి కూడా, మీ అందరం కూడా మా వంతు మా కృషి కూడా చేసి మా సహాయ సహకారాలు పూర్తిగా వారికి అందిస్తామని చెప్పి కోరుతామండి. వారు చేసే దళిత గర్జనకి పూర్తి సహకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి కాపు నాయకుడు మీరు మీ ఏరియాలో ప్రెస్ మీట్ పెట్టి మన మద్దతు వాళ్ళకి ఇవ్వండి. మన కాపుల వీధిలో అంబేద్కర్ గారు విగ్రహం పెట్టిన మన పెద్దల పద్మనాభం గారు మనకు ఆదర్శం. వారికి మన కాపు ఉద్యమానికి హర్షకుమార్ గారు, మోహన్ గారు వచ్చారు కాబట్టి వారు చేసే కార్యక్రమంకి జాతీయ తరఫున మేము సంపూర్ణ సహకారం ఇస్తామని. మా కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం గారు ఎన్నో ఉద్యమాలు చేశారు కాపు జాతి కోసం. అప్పుడు దళితులు చాలా మరీ ముఖ్యంగా మరి ఇప్పుడు పెద్దల మాజీ పార్లమెంట్ సభ్యులు హర్షకుమార్ గారు కూడా బహిరంగంగా ఆ దళిత సామాజిక వర్గం తరఫున ఎంతో మద్దతును ప్రకటించి ఆయనకి ఎంతో వెన్నుదన్నుగా నిలిచారు. మరి ఈ రోజున మరి మాజీ పార్లమెంట్ సభ్యులు హర్షకుమార్ గారు తలపెట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో ఈ దళిత సింహగర్జన రేపు 11వ తారీఖున వేమగిరిలో తలపెట్టారు. దానికి మా కాపు సామాజిక వర్గం తరఫున, మా కాపునాడు తరఫున, మా మొత్తం కాపు జాతి తరఫున మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం. యాత్ర 2 అద్భుతమైన చిత్రమని, ఇది తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని రాజమండ్రి ఎంపీ, రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్గాని భరతరాం ఆశాభావం వ్యక్తం చేశారు. యాత్ర 2 చిత్రకథానాయకుడు జీవా,
జగన్మోహన్ రెడ్డి పాత్రలో అద్భుతంగా నటించారని ఎంపీ భరత్ పేర్కొన్నారు. తండ్రి వైఎస్ఆర్ హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందడం, జగన్ ఓదార్పు యాత్ర, అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధినేత సోనియా, టీడీపీ చంద్రబాబు కుట్రలు ఇవన్నీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు తెలిసినవే అయినా ఈ యాత్ర 2 ద్వారా మరోసారి ఆ మహానేత వైఎస్ఆర్ను స్మరించుకునే అవకాశం కలిగిందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడు సీఎం జగన్మోహన్ రెడ్డి మనసున్న మహారాజులని, వారి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. యాత్ర 2 చిత్రం విడుదల నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, వైఎస్ఆర్ జగన్ అభిమానులకు ఒక పండుగ రోజుని కితాబిచ్చారు. 2024 ఎన్నికలు అబద్ధానికి నిజానికి మధ్య జరుగుతున్న యుద్ధం. అంతిమ విజయం నిజానిదేనని, జగన్ విజయం తథ్యమని పేర్కొన్నారు. తొలుత యాత్ర 2 చిత్రం ప్రదర్శించిన నగరంలోని ఓరోసి థియేటర్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి ఎంపీ భరత్, రాజమండ్రి లోక్సభ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, ఆ పార్టీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆయన ఓదార్పు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఒక తీర్థాలకు వచ్చినట్టు, ఒక తిరునాళ్ళు జరుగుతున్నట్టు తండోపతండాలుగా ప్రజలు జగనన్నకు మద్దతుగా నిల్చున్నారు. అట్లాగా వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ప్రజలు మనసులను గెలుచుకున్నారు. ఇవాళ జనరంజక పరిపాలన అందిస్తూ ఉన్నారు. మరి మనం చూసినట్టయితే 100% ఈ మూవీ ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడికి కూడా మనసుల్లో గుచ్చుకుంటుంది. ఎందుకంటే మనం సినిమాల్లో ఎన్నో డ్రామా, ఎన్నో రకాలు చూస్తాము. మరి జగనన్న జీవితంలో చూస్తే ఒక పర్సన్, అంత హైట్స్లో ఉన్న పర్సన్ను రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏ రకంగా ఢిల్లీ పెద్దలు అందరూ కూడా ముప్పేడు దాడి చేశారు. మొత్తం అందరూ ఏకమై ఒక సింగిల్ పర్సన్ పైన దాడి చేస్తే ఆయన ఎప్పుడు నమ్ముకునేది దేవుణ్ణి నమ్ముకుంటున్నా, ప్రజలు నమ్ముకుంటున్నా అని చెప్పిన మాట ఆ రకంగా మొత్తం ఎదుర్కొంటూ ముందుకు వచ్చారు. ఈ సినిమాలో మొత్తం అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాము. 100% ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ ప్రజల మనసుల్లో ఉంటుందని కూడా 100%. ఈ నెల 11వ తేదీన రాజమండ్రిలో నిర్వహించే దళిత సింహగర్జనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని దళిత సింహగర్జన ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులు ఎర్ర రామకృష్ణ పిలుపునిచ్చారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో దళిత సింహగర్జన ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులు ఎర్ర రామకృష్ణ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా దళితులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సప్లాన్ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని రామకృష్ణ ఆరోపించారు. అంతేకాకుండా సుమారు 27 సంక్షేమ పథకాలు రద్దు చేశారని ధ్వజమెత్తారు. అందుకే ఈ నెల 11వ తేదీన దళిత సింహగర్జన నిర్వహిస్తున్నామని రామకృష్ణ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ చిరంజీవి, దారా యశ్రత్నం, తాళ్లూరు విజయకుమార్, ఉసుమర్తి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బానిసలా ఉన్న మా వైఎస్ఆర్ దద్దమని అడుగుతున్నా. ఆ సంక్షేమ పథకాలు తొలగిస్తుంటే మీలో ఉన్న మంత్రులకి, మరి ఎమ్మెల్యేలకి, నాయకులకి నోట్లో మట్టి పెట్టుకున్నారా? ఒక పక్కనే అంబేద్కర్ విజయ జీవిత పథకం తొలగించి తన పేరు పెట్టుకుంటే మీరు ఏం చేస్తున్నారని ఒకసారి అడుగుతున్నా. ప్రజలలో, ముఖ్యంగా దళిత ప్రజల్లో విద్వేషం రగులుకుంది. దాన్ని ఎప్పుడైనా సరే ఆయన చేస్తారు, చివరిలో అయినా సరే ఆయన చేయగలరనేసి అందరూ ఆశించారు. అయినా దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన లేదు, ముద్దు నిద్రలో ఉంది. కాబట్టి హర్ష్ కుమార్ గారు తెలిపే ఈ గర్జనను మనం కూడా గర్జిద్దాం. మన వాయిస్ని ఆయన వాయిస్తో కలిసి వెళ్తే అది ప్రభుత్వానికి కనువిప్పు కలిగి రాబోయే ప్రభుత్వం ఏదైనా సరే దళిత పథకాలను, దళితులను పట్టుకుంటే ఇలా గర్జిస్తారా అని వాళ్ళకి తెలిసే విధంగా గతం కంటే అధికంగా ప్రజలు హాజరవ్వాలని. వైసీపీ నేతలు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు షేక్ అహ్మద్ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు షేక్ అహ్మద్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలో నిజం ఏమాత్రం లేదని ఖండించారు. సదరు వ్యక్తి
తన స్వంత నివాసాన్ని లీజుకి ఇచ్చారని, అక్కడ ఏం జరుగుతోందో తనకు తెలియదని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యజమానికి తెలియకుండా అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయా అంటూ సూటిగా ప్రశ్నించారు. ధవళేశ్వరం, దివాన్ చెరువు, జాంపేట తదితర ప్రాంతాల్లో నిర్వహించే కార్యక్రమాలకు టీడీపీ నేతలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అక్కస్తోనే వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. లంచం సొమ్ము కోసం ఆశించే కొందరే ఇలాంటి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారని విచారం వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్య మైదానంలో ఓపెన్ థియేటర్ ఆడిటోరియం నిర్మాణం వల్ల ఎవరికి ఉపయోగమని ప్రశ్నించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి విషయాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వాస్తవాలు తెలుసుకుని మసలుకోవాలని వైసీపీ నాయకులను అహ్మద్ హెచ్చరించారు. ఎందుకంటే ప్రత్యక్షంగా అక్కడ జరుగుతున్నప్పుడు హబీబుల్లా ఖాన్ గారు అక్కడ ఆధారాలతో దొరికారు కాబట్టే చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళింది. ఎవరైతే మీకు ఆర్ఎస్ఎస్ నాయకుడు మీ దగ్గర కమిషన్ అడిగారు, మీరు తిరస్కరించారు కాబట్టే ఆయన మీపై మీడియాని తీసుకొని, పోలీసులు తీసుకొని, గోశాలను తీసుకొని వచ్చి డైరెక్ట్గా అటాక్ చేశాడు. అతన్ని అడిగితే చెప్తారు, అతను కాల్స్ తీయండి. ఎప్పుడైనా ఏ రోజైనా ఆదిరెడ్డి వాసు గారు అతని కోసం అతనికి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయమని చెప్పేసి చెప్పారేమో. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సారంగధరమెట్ట శ్రీ సారంగధరేశ్వర ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు సంప్రదాయ పద్ధతిలో చేస్తున్నారు. స్థానిక సారంగధరమెట్ట సారంగధరేశ్వర స్వామి ఆలయంలో బహుళ త్రయోదశి మహాపర్వదినం సందర్భంగా ప్రదోష కాలంలో నందీశ్వరుడికి, సారంగధర స్వామికి ఏకాదశ రుద్రాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం బాలాత్రిపుర సుందరి అమ్మవారికి సహస్రం కుంకుమార్చన జరిగింది. ఆలయ అర్చకులు కొడమంచలి సూర్యసుందర శర్మ, టీటీడీ వేద పండితులు కొంపెల్ల కృష్ణావధానులు పండితులు అభిషేకం చేశారు. ఈ కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరిగింది. అందరూ కూడా దీన్ని సహకరించారు. అలాగే బ్రాహ్మణులు కూడా సహకారంతో ఇది జరిగింది. దేవాలయంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ డిపార్ట్మెంట్ వారు కూడా దీనికి సహకారం అందించి కార్యక్రమం దిగ్విజయంగా జరిపించినందుకు భక్తుల తరఫున, అందరి తరఫున ఈరోజు త్రయోదశి సందర్భంగా శ్రీ స్వామివారికి, నందీశ్వరుడికి ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని స్వామివారి అభిషేకంలో పాల్గొని తీర్థప్రసాదం కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తరకంచి ఎస్బీఐ బ్యాంకులో చోరీ జరిగింది. నగదు, ఆభరణాలు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారని సమాచారం. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ఉత్తరకంచి ఎస్బీఐ బ్యాంకులో చోరీ జరిగింది. సుమారు 30 లక్షల రూపాయల నగదు, 1.5 కోటి బంగారం ఎత్తుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. బ్యాంకు వెనుక భాగంలో కిటికీ ఊచలను గ్యాస్ కట్టర్తో తొలగించి అపరిచితులు బ్యాంకులో చొరబడ్డారు. ఎస్పీ సతీష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని కమ్యూనిటీ పారామెడికల్స్, ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు అన్నారు. స్థానిక 3వ వార్డు నెహ్రూనగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ 8, 9, 10 తరగతుల విద్యార్థులకు యోగా మాస్టర్ తేడారాము ఆధ్వర్యంలో యోగా తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆరోగ్యం పెంపొందించేందుకు ఈ యోగా తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు
కేవీవి సత్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయురాలు జి సత్యవేణి పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది. రాజమండ్రి స్థానిక రాజేంద్రనగర్ సచివాలయం వద్ద అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య అయినటువంటి మాతా రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి స్థానిక రాజేంద్రనగర్లో మాతా రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మహనీయుల చరిత్రను స్మరించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. భర్త విజయంలో ప్రతి భార్య సహకారం ఉంటుందని, ఈ విషయంలో మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ విజయంలో ఆమె భార్య పూర్తి సహాయం అందించారని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు. 4 బిడ్డలను వరుసగా కోల్పోయింది, 5 బిడ్డలను. అయినా కూడా ఆవిడ ఎప్పుడు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు సరికదా. ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తన బిడ్డగా భావించింది కాబట్టి ఆవిడ ముందుకెళ్ళి సమాజానికి మేలు జరిగేటట్టు అంబేద్కర్ గారిని నిలబెట్టింది. అంబేద్కర్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళింది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. మరొక ముఖ్య అతిథిగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ అణగారిన వర్గాలు రోజురోజుకి అడుగంటిపోతున్న ఆ సమయంలో ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దిక్సూచి అయ్యి తన చూపుడు వేలు చూపించారని వివరించారు. మరొక అతిథి అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు తాడేపల్లి విజయకుమార్ మాట్లాడుతూ మహనీయుల చరిత్రను తెలుసుకున్నప్పుడే ఉన్నతంగా ఎదగాలి అనే ఆలోచన మనకు ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి నాయకులు దివ్య, సంధ్య, ఉమాదేవి, నాగమణి, మల్లీశ్వరి, సత్యవతి, జీవన్, నారాయణ, కుమార్, ప్రశాంత్, శ్రీకృష్ణ అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. లేకపోతే సమాజంలో అవకాశాల్లోనూ అంతస్తుల్లోనూ సమానంగా విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు అనుభవిస్తానన్న 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజుల పాటు తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా రాజ్యాంగాన్ని, భారతదేశంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాశారంటే ఆయనకి వెన్నెంటుండి ప్రోత్సహించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనపర్తి నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాధవీలత. స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. ఉత్తర కంచి ఎస్బీఐ బ్యాంకులో చోరీ, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. కుట్రలు, కుతంత్రాలు కళ్లకు కట్టినట్లు చిత్రీకరించారు రాజమండ్రి ఎంపీ భరత్. పండుగ చేసుకుంటున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు. సిసిసి సమాప్తం. నమస్కారం.